M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. M4 టీవీ ప్రతినిధి బంగారాజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం నర్సీపట్నం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం తమ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 55 మంది లబ్ధిదారులకు 50 లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీలో వర్తించిన వైద్య నిమిత్తం పేద కుటుంబాలను ఎంపిక చేసి నియమ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులు అందిస్తున్నామని అన్నారు. ఈ చెక్కుల పంపిణీలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న నాతవరం, మాకవరపాలెం, గోలుకొండ, నర్సీపట్నం మండలాలతో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేము లిస్ట్ తయారు కానీ ఎప్పటికప్పుడు అంటే మాకు మేము ఇవ్వడం, చెక్కులు రావడం అనేది జరుగుతుంది. మేము దాన్ని మెయింటైన్ చేయలేదు. అంటే ఎంత వస్తుంది ఈ రోజు 5 కోట్ల వరకు కూడా మేము ఈ రోజు ఎంత పంపిణీ చేస్తున్నారు? ఈ రోజు 50 లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుందండి. సుమారుగా 55 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో అంటే వాళ్ళు పెట్టిన దాని మీద ఒక 1 లక్ష రూపాయలు వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే వేరే మరి ఆపరేషన్ నిమిత్తం అయితే దాంట్లో బ్యాలెన్స్ చేసుకుని 1 లక్ష రూపాయలకి 50,000 ఇవ్వడం, 60,000 అనేది అక్కడ స్కూటీ ఉంటుంది. అంటే ఏదైతే వర్తింపు చేస్తే దానికి నార్మ్స్ ఉన్నాయో ఆ నార్మ్స్ ప్రకారం ఇస్తారు కనుక ఒక 50 మంది వరకు కూడా వాళ్ళు రావడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజు కార్యక్రమం చేస్తారు. ఇంకా చెక్కులు రావాల్సి ఉన్నాయి. ఇంకా చెక్కులు ఇంకా రావాల్సింది ఇంకా సుమారుగా 100 వరకు చెక్కులు ఉన్నాయి. అవి కూడా మంచి వస్తాయి. అంటే మనకి ఈ మధ్య కాలంలోనే పెట్టాం. అంటే ఏదైనా మనం ఇప్పుడు అప్లికేషన్ ఒకటి పెట్టామంటే సుమారుగా ఒక 4-5 నెలలు, 2-3 నెలలు పైనే పడుతుంది కనుక ఈ మధ్యకాలంలో పెట్టిన ఒక 100 వరకు ఉన్నాయి. దయచేసి నాకు తెలిసి వస్తే మరి ఈ మధ్యకాలంలో మరి ఒక 1 వీక్ 10 డేస్ రావచ్చు, లేదంటే టైం బట్టి నెక్స్ట్ ఇస్తుంది. మరి ఈరోజు మన నర్సీపట్నంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయబోతున్నాం. అదే ముఖ్యంగా చూసిన ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వైద్యపరంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడమే కాకుండా మరి ఎంతో మందికి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ వచ్చి అంటే సుమారుగా 2,000 పైగా ఆరోగ్యశ్రీ ద్వారా జబ్బులకి మరి ఎన్నో ఫ్రీగా చేయడం జరుగుతుంది. అవి కాకుండా వేరే ఏదైనా కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు మరి చాలా మందికి ఆరోగ్యశ్రీ వర్తించలేని ఏదైనా ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా సుమారుగా కొన్ని 100 మందికి ఈ 5 సంవత్సరాల కాలంలో మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి కూడా ఎన్నో మరి సహాయం చేయడం జరిగింది. మరి దీంతో పాటు అది కాకుండా మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పినప్పుడు వారిద్దరి తరగతి సమస్యలు కూడా మేము తీసుకొని వారు ఏ విధంగా ఆర్థిక పరంగా బాగోలేదు, ఏ విధంగా వైద్యపరంగా బాగోలేదు అనే దాని మీద కూడా వారి దగ్గర నుంచి మేము లెటర్స్ తీసుకొని అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా సబ్మిట్ చేసాం. వాటిని కూడా ఆర్థిక సాయంగా అంటే వైద్యపరంగా కాకుండా వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మందికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా అలాగే ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి అంటే యాక్చువల్గా వచ్చిన చెక్కులన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మరి ఒక 4 చెక్కులు, 5 చెక్కులు ఇస్తున్నాం. ఈ రోజు నిన్న హైదరాబాద్, విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 55 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చే కార్యక్రమం రావడం జరిగింది. సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ రోజు మేము ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దానికి ఆ లబ్ధిదారులందరూ కూడా రావడం జరిగింది. అంటే మీకు మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రంగాలుగా విద్య కానీ, వైద్య కానీ, అన్ని కానీ ముఖ్యంగా వైద్యపరంగా ఎంతో ఆదుకున్నారు. మా నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంతో మందికి సహాయాలు చేశారు. దానికి గాను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మన నర్సీపట్నంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయబోతున్నాం. అదే ముఖ్యంగా చూసిన ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వైద్యపరంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడమే కాకుండా మరి ఎంతో మందికి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ వచ్చి అంటే సుమారుగా 2,000 పైగా ఆరోగ్యశ్రీ ద్వారా జబ్బులకి మరి ఎన్నో ఫ్రీగా చేయడం జరుగుతుంది. అవి కాకుండా వేరే ఏదైనా కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు మరి చాలా మందికి ఆరోగ్యశ్రీ వర్తించలేని ఏదైనా ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా సుమారుగా కొన్ని 100 మందికి ఈ 5 సంవత్సరాల కాలంలో మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి కూడా ఎన్నో మరి సహాయం చేయడం జరిగింది. మరి దీంతో పాటు అది కాకుండా మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పినప్పుడు వారిద్దరి తరగతి సమస్యలు కూడా మేము తీసుకొని వారు ఏ విధంగా ఆర్థిక పరంగా బాగోలేదు, ఏ విధంగా వైద్యపరంగా బాగోలేదు అనే దాని మీద కూడా వారి దగ్గర నుంచి మేము లెటర్స్ తీసుకొని అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా సబ్మిట్ చేసాం.
వాటిని కూడా ఆర్థిక సాయంగా అంటే వైద్యపరంగా కాకుండా వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మందికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కూడా ఇలాగ ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి అంటే యాక్చువల్గా వచ్చిన చెక్కులన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మరి ఒక 4 చెక్కులు 5 చెక్కులు ఇస్తున్నాం. ఈ రోజు నిన్న హైదరాబాద్ విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 55 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చే కార్యక్రమం రావడం జరిగింది. సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ రోజు మేము ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దానికి ఆ లబ్ధిదారులందరూ కూడా రావడం జరిగింది. అంటే మీకు మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా విద్య కానీ వైద్య కానీ అన్ని కానీ ముఖ్యంగా వైద్యపరంగా ఎంతో ఆదుకున్నారు. మా నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంతో మందికి సహాయాలు చేశారు. దానికి గాను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.